హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. వీరికి ఫిబ్రవరి 24వ తేదీన సోమవారం రోజునైతే ప్రేమ మరియు ధనం విషయంలో వీరికి జరగబోయేది ఇదే. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అవమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇక ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి. వీరి ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువుగారికి కాల్ చేయండి. మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే వీరి జాతకులు ఈరోజు పెట్టింది పేరుగా ఉన్నట్లుగా అందరికీ కూడా అర్థమవుతుంది. శత్రువుల వెన్నులో సైతం కూడా మనకు పుట్టిస్తారని చెప్పాలి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సాధారణంగానే అనేక రకాల సమస్యలు వచ్చిన వాటిని అధిగమించి జీవితంలో ముందుకు సాగిపోయే తత్వం వీరిలో ఉంటుంది. వీరి యొక్క స్వాతంత్రపు ఆలోచనలు అంటే వారి యొక్క స్వంత ఆలోచనలు, కొత్త అనుభవాల పట్ల ఆకర్షణ, దీర్ఘకాలిక సంబంధంలో కట్టుబడి ఉండటం వల్ల వీరి యొక్క ప్రేమ వైఫల్యానికి కాస్త కారణం అవుతూ ఉంటుంది. కనుక ఈ సింహరాశి వారు జాతకులు ఈ యొక్క చిన్న లక్ష్యాన్ని కాస్త తగ్గించుకోవాల్సి అయితే ఉంటుంది. దీర్ఘకాలిక సంబంధాలకు కట్టుబడి ఉన్నట్లయితే కనుక దీర్ఘకాలంగా మీకు ఉన్నటువంటి సంబంధాలకు కట్టుబడి ఉన్నట్లయితే మీ యొక్క ప్రేమ జీవితం అనేది విఫలం అవుతూ ఉంటుంది. అంటే యాక్సెప్ట్ చేయకపోవడం వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఈ రాశి జాతకులు మాత్రం ఈ రోజున డబ్బు విషయంలో అనుకున్నది అనుకున్నట్లుగా సమయానికి అందకపోవచ్చు, కానీ నిరాశ చెందవద్దు. మీరు ఎంత మంచిగా అయితే ఉంటారో, ఎంత మంచిగా ప్రవర్తించినా సరే ఎదుటివారు మీ యొక్క మంచితనాన్ని చూసి ఓర్వలేరు. గుణాన్ని కలిగి ఉంటారు. అటు ఈ రోజున అర్థం చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ రోజున ఏదో ఒకటి అనుకుంటే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. డబ్బు అనేది అప్పుగా కూడా ఎవ్వరు ఇవ్వకపోవచ్చు. కావున రుణ సంబంధిత లావాదేవీల విషయంలో ఈ రోజున మీరైతే చాలా జాగ్రత్త అయితే ఉండండి. అప్పు అత్యంత అవసరమైనా కూడా అప్పు కావాలి అని మీరు అవతల వారిని ఈరోజు ప్రయత్నించిన అప్పును కూడా మీరు దొరకకపోవచ్చు. ఇలా రకరకాల సమస్యలతో ఈ రోజునైతే బాధపడుతూ ఉంటారు. ఈ సమయం కోసం వేచి ఉన్న ఈ రోజున కూడా మీరు వేచి ఉండవలసి అయితే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అధికమైనటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ ఈ రోజున ఏ విధంగా ఉపయోగించి తెలియక కాస్త సతమతం అయ్యే అవకాశాలు అయితే ఈ సింహరాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ఆర్థిక కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అంటే మీకు ఈ దినఫలాలు అయితే మీకు ఈ రోజున చాలా అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారికైతే ధనం విషయంలో అలాగే ప్రేమ విషయంలో అయితే వీరికి జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే. ఈ సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి.